వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు జోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీ నేతలు చేపట్టిన యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. నగరంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నూతనంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మేరకు జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ యాత్రలు చేపట్టింది. వన్ టౌన్లోని చౌల్ట్రీ పరిధిలోని పలు వీధుల్లో ఆ పార్టీ నేతలు పర్యటించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ జీవి రవిరాజ్తో పాటుగా పలువురు కార్పొరేటర్లు నేతలు విస్తృతంగా యాత్ర చేశారు. వార్డులోని పలువురు ప్రజలను కలుసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఏకరువు పెట్టారు. అనంతరం రవిరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 21వ వార్డు 39వ వార్డు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ముఖ్యంగా అక్కడ తాలూకా ప్రజా సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 21వ వార్డులో కూడా చాలా చోట్ల పేద ప్రజలకి అర్హులైన వారికి రేషన్ కార్డు లేవు. మరి ఇచ్చిన రేషన్ కార్డులు ఆఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కూడా చాలా మందికి ఇచ్చిన పెన్షన్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా పెన్షన్ మాకు లేవని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు. మరి అదేవిధంగా రోజు మార్కెట్లో ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరని కంట్రోల్ చేసిన నాయకులు ఎవరు కూడా లేదని చెప్పి మరి ప్రజలు కూడా మా దగ్గర చెప్పడం జరుగుతుంది. నిజంగా అసలు ప్రభుత్వం ఉందా లేదనిపించే పరిస్థితి రావడం జరిగింది. మరి అదేవిధంగా చాలా చోట్ల కరెంటు కూడా రోజుకి 6 గంటలు 8 గంటలు కూడా కరెంటు కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల తాలూకా భవిష్యత్తు కూడా అంధాకారంలో ఉంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఇటువంటి పేద ప్రజల తాలూకా సంక్షేమాన్ని మర్చిపోవడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా చాలా అవసరపడుతున్నారు. నేను కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమం చేపట్టిందో అవన్నీ కూడా చిత్తశుద్ధితో అమలు జరపాలి. మీకు చేత కాకపోతే తప్పుకోండి తప్ప ప్రజలు హింసించొద్దని చెప్పి మరొకసారి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా నగర శివార్లోని అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో అంతర్జాతీయ స్థాయి సెమినార్ జరగనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించే సదస్సుకు 25 దేశాల నుండి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం విస్తృత సన్నాహాలు చేస్తున్నట్లు ఆ కాలేజీ కరెస్పాండెంట్ తపోవర్ధన్ వెల్లడించారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెమకో 2011, ఫనక్కో 2011 పేరిట ఈ ఇంటర్నేషనల్ సెమినార్ జరుగుతుందని చెప్పారు. మెమోటిక్ కంప్యూటింగ్, న్యూరో కంప్యూటింగ్ అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు చెప్పిన ఆయన టీసీఎస్ గ్లోబల్ హెడ్ డాక్టర్ కె కేశవస్వామి ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. 25 దేశాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పిన తపోవర్ధన్ దేశంలోని పలువురు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా హాజరు కానున్నారని వివరించారు. కాన్ఫరెన్స్ గురించి వెల్లడి చేయడానికి జనరల్ పబ్లిక్కి నా రైట్ సైడ్లో ప్రొఫెసర్ సిఎస్ సర్పతి కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి యానిక్స్ కాలేజ్ అండ్ లెఫ్ట్ సైడ్లో సురేష్ గారు ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. ఈ 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇనాగరల్ సెషన్లో డాక్టర్ కేశవస్వామి గ్లోబల్ హెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఆఫ్ టీసీఎస్ విల్ బి చీఫ్ గెస్ట్ అండ్ ఐ బి ప్రిసైడింగ్ ఇట్. ఈ 3 రోజుల సెషన్స్ ఫ్యాంకోల్ సెంటర్ మీద జరుగుతుంది. ఈ 2 ఏరియాస్లో లీడింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఈ 2 ఏరియాస్లో డిస్కషన్, రివ్యూ, రీసెర్చ్ లేటెస్ట్గా ఏం జరుగుతుందో అనేది డిస్కషన్ 18 టెక్నికల్ సెషన్స్లో జరుగుతుంది సైమిల్టేనియస్గా 3 రోజుల్లోనూ. దీనికి ప్రముఖమైన ప్రొఫెసర్స్ ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. ప్రొఫెసర్ కోయిలో ఫ్రమ్ మెక్సికో, Ministry of Sinistar, then Professor Surendan from National Technological University, Singapore, Dr. Dipankar Dasgupta from University of Memphis, USA, and Dr. Pal from Kolkata. ఈ ప్రముఖమైన కొన్ని పేర్లు ఈ 2 ఏరియాస్లో ఉన్న హైలీ అక్లైమ్డ్ ప్రొఫెసర్స్ వారు. అందుకని వారందరినీ పిలిపించి మనం కండక్ట్ చేస్తున్నాం కాన్ఫరెన్స్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ పాటల సీడీ అందుబాటులోకి వచ్చింది. అమ్మవారి ప్రత్యేకతను వివరిస్తూ దేవస్థానం పాటల సీడీని రూపొందించింది. శ్రవణానందకరంగా రూపొందించిన సీడీని ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటుముచ్చు తాతారావు లాంఛనంగా ఆవిష్కరించారు. డాబా గార్డెన్స్లోని విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సీడీ ఆవిష్కరణ కార్యక్రమానికి
దేవాదాయ శాఖ ఉప కమిషనర్ బ్రహ్మరాంబ, మాజీ చైర్మన్ వంకాయల సన్యాసరాజుతో పాటుగా ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరయ్యారు. కరుణించు కరుణ మహాలక్ష్మి పేరిట పెద్దిరెడ్డి నానాజీ రాసిన పలు భక్తి గీతాలు ప్రజలను అలరిస్తాయని ఆలయ చైర్మన్ తాతారావు వెల్లడించారు. అమ్మవారిని కీర్తిని, శక్తిని వివరిస్తూ భక్తుల కోసం శ్రవణానందకరమై గీతాలను రచించినట్లు రచయిత నానాజీ తెలిపారు. విశాఖ నగరంలో వేసినటువంటి శ్రీ కనకమర స్వామివారు యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకుని మరి వినాయక శ్రీ కనకమర వికలాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు పెద్దిరెడ్డి నానాజీ గారు కొన్ని పాటలను రచించడం జరిగింది. దాన్ని ఆడుతూ లక్ష్మణ గారు గానం చేసి ఈ క్యాసెట్ తయారు చేయడం జరిగింది. ఈవేళ ఆ క్యాసెట్ని రిలీజ్ చేసే కార్యక్రమాన్ని ఆ చేతుల మీద ప్రారంభించడానికి పూర్ణంగా వచ్చి ఆ క్యాసెట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఉత్తరాంధ్ర రాజ్యాల నుండే కాకుండా ఒడిశా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కనకనాథ సొంతటి యొక్క భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి భక్తులు చాలా పాత్రలుగా ఉంటున్నారు. అదే కాకుండా అమ్మవారికి ఈ మార్గశిర మాసం చాలా ప్రతిపాదన నెలగాను, అలాగే అందులో శుక్రవారాలు అతిపవిత్రమైనటువంటి వారాలను అమ్మవారిని భక్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు కాసేపు బ్రేక్. Star Sports, one-stop destination for sports, health and fitness equipment. We deal with treadmills, recumbent bikes, exercise cycle, abdominal exerciser, home gym, exclusive showroom for SD, SS, BDM, Yonex, Wilson, Ashaway, Head Babbler, Costco, Nivea, Wiki, etc. For all fitness and health equipment, contact Star Sports, GVMC Complex, Diamond Park, phone 252-1100.